ఇక్కడ క్లాసికల్ కేస్ ఆఫ్ మెడిసిన్ మేరీ మెలన్ గురించి చూద్దాం. ఈ మేరీ మెలన్ కి నిక్ నేమ్డ్ కాల్ టైఫాయిడ్ మ్యారీ. సో ఈ మ్యారీ మెలన్ అనేది ప్రొఫెషనల్ కుక్. ఈమె ఏం చేసిందంటే ఒక ప్రొఫెషనల్ కుక్ లో యుఎస్ లో వర్క్ చేసింది. ఈ మేరీ మెలన్ అనే వ్యక్తి అసిమ్టమాటిక్ టైఫాయిడ్ క్యారియర్ గా ఉంది. అంటే సోలమనెల్ల టైఫే తన బాడీలో ఉంది గానీ టైఫాయిడ్ ఉంది గానీ అసిమ్టమాటిక్ క్యారియర్ గా ఉంది. అసిమ్టమాటిక్ క్యారియర్ గా ఉన్నప్పుడు సింప్టమ్స్ అనేటివి ఈ వ్యక్తిలో కనబడాయి. కానీ డిసీజ్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఆమె ప్రొఫెషనల్ కుక్ గా ఉన్నప్పుడు ఎక్కడ ఆమె వంట చేస్తదో అక్కడ డిసీజ్ అనేది వ్యాపించేది. సో ఎక్కడ వంట చేస్తదో ఆ ఇంట్లో సరిగా హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే కొందరు చనిపోవడం కూడా జరుగుతది. మరి దీన్ని ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనిపెడతాడు. అరే ఈమె ఎక్కడికెళ్ళినా డిసీజ్ అకర్ అవుతుంది కదా! సో మరి ఏంటి దీనికి కారణం అని కనిపెట్టి ఈ మ్యారీ మెలన్ ను క్వారంటైన్ లో మీకు తెలుసు కరోనా వైరస్ క్వారంటైన్ అనే పదం ఎన్నో సార్లు వినుంటారు. క్వారంటైన్ లో ఉంచితే అక్కడి నుంచి ఈమె తప్పించుకొని వస్తది మళ్ళీ. తప్పించుకొని వచ్చి మళ్ళా ప్రొఫెషనల్ కుక్ గా మళ్ళీ తన కెరియర్ ను స్టార్ట్ పెట్టడం జరుగుతది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఈసారి మాత్రం పర్మనెంట్ క్వారంటైన్ చేసి పడేశారండి. ఆ క్వారంటైన్‌లే ఈ మేరీ మిలన్ చనిపోవడం జరిగింది. సో అందుకే ఈమెకు టైఫాయిడ్ మ్యారీ అనే పేరొచ్చింది.